మొత్తానికి 2025 మార్చి 19న భూమి పీల్చింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ కపుల్స్లో బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్తో పాటు అప్పటికే ఐఎస్ఎస్లో పనిచేస్తున్న మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమిని చేరుకున్నారు. 17 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం భూమిని చేరుకున్నారు. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున భారతీయ కాలమానం ప్రకారం 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. అయితే ఈ వీడియోలో సునీత విలియమ్స్ గారి ఫ్యామిలీ గురించి, ఎడ్యుకేషన్ గురించి, 9 రోజుల ప్రయాణం 9 నెలలుగా ఎలా మారింది, అంతరిక్షంలోకి వెళ్ళాక ఏం జరిగింది, వీళ్ళు స్పేస్లో ఎలాంటి ఆహారం తీసుకుంటారు, 2024 జూన్ 5న వారు ఐఎస్ఎస్కి ఎందుకు వెళ్లారు, వారానికి తిరిగి రావాల్సి ఉండగా ఎందుకు రాలేకపోయారు వంటి విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ట్రెండింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరియు నా ఛానల్ లైక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేటింగ్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు వీడియో. సునీత విలియమ్స్ తండ్రి పేరు దీపక్ పాండ్యా. గుజరాత్లోని మహాసా జిల్లా జులాసన్ గ్రామ వాస్తవులు. ఈయన గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి 1957లో వైద్య విద్యలోని ఉన్నతమైన ఎండీ పట్టా పొందారు. అనంతరం అమెరికాకు వలస వెళ్లారు. అమెరికాలోని ఓహియోలో క్లీవ్లాండ్ మెడిసిన్లో ఇంటర్న్షిప్ రెసిడెన్సీని దీపక్ పాండ్యా పూర్తి చేశారు. 1964లో కేస్ వెస్టర్న్ రిజర్వ్ విశ్వవిద్యాలయంలో అనాటమీ విభాగంలో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా దీపక్ పాండ్యా చేరారు. తదుపరి అమెరికా వ్యాప్తంగా వివిధ ఆసుపత్రులు, రీసెర్చ్ సెంటర్లో దీపక్ పనిచేశారు. అమెరికాలో స్లోవియాన్ సంతతికి చెందిన బోని జలర్కర్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారికి 3వ సంతానంగా సునీత విలియమ్స్ జన్మించారు. సునీత విలియమ్స్ 1965 సెప్టెంబర్ 19న ఓహియో రాష్ట్రంలోని యూక్లిడ్ పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 59 సంవత్సరాలు. 1987 నుంచి 1997 వరకు అమెరికా ఆర్మీలోని వివిధ విభాగాల్లో సునీత విలియమ్స్ పనిచేశారు. 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. వ్యోమగాముల శిక్షణ కార్యక్రమానికి 1998 జూన్లో సునీత విలియమ్స్ను నాసా ఎంపిక చేసింది. శిక్షణ పొందే క్రమంలో దాదాపు 30 వేర్వేరు విమానాల్లో 3000కు పైగా గంటల పాటు ఆమె అంతరిక్ష వాతావరణంలో గడిపారు. సునీత విలియమ్స్ వ్యోమగామిగా తొలిసారి 1998 ఆగస్టులో ట్రైనింగ్ పొందడం మొదలుపెట్టారు. జాన్సన్ స్పేస్ సెంటర్లో ఆమె శిక్షణ పొందారు. 2017 సంవత్సరంలోనే అమెరికా నేవీ నుంచి సునీత విలియమ్స్ రిటైర్డ్ అయ్యారు. ఇక సునీత విలియమ్స్ టిక్స్లో ఫెడరల్ మార్షల్గా పనిచేస్తున్న మైకేల్ జే విలియమ్స్ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి హెలికాప్టర్ నడపడం కూడా వచ్చు. సునీత విలియమ్స్, మైకేల్ జే విలియమ్స్ దంపతులకు పెళ్ళై 20 ఏళ్లు కావస్తున్న పిల్లలు లేరు. ఆమెకు పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. ఆమెకు గోర్బీ అనే కుక్క కూడా ఉంది. ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం కోసం స్టార్ లైనర్ క్యాపుల్స్ను పరీక్షించడం కోసం వీరు ఐఎస్ఎస్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రయోగాన్ని నాసా, బోయింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. 2024 జూన్ 5వ తేదీన ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి వీరు స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకున్నారు. జూన్ 14న వీరిద్దరు భూమికి తిరుగు ప్రయాణం కావలసి ఉండగా స్టార్ లైనర్ వ్యోమ నౌకలోని థ్రస్టర్లో లోపాలు తలెత్తాయి. రాకెట్ ఇంజిన్కి ఇంధనం ప్రవహించడానికి అవసరమైన ఒత్తిడి అందించే హీలియం లీక్ కావడంతో దీన్ని సరిచేసే క్రమంలో వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది. వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని నాసా భావించింది. స్టార్ లైనర్ పేలిపోయి ప్రమాదం ఉండడంతో వారిని ఐఎస్ఎస్లోనే ఉంచి సిబ్బంది లేని క్యాపిల్స్ను మాత్రమే భూమికి పంపారు. దీంతో బోయింగ్ స్టార్ లైనర్ సెప్టెంబర్ 7, 2024న భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. బోయింగ్ ప్రత్యర్థి సంస్థ అయిన స్పేస్ ఎక్స్ తయారు చేసిన వ్యోమ నౌకలో వీరిని తిరిగి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాకే స్టార్ లైనర్ను భూమికి తిరిగి పంపారు. క్యాపిల్స్ని సిబ్బందితో సహా పంపు ఉంటే గతంలో వ్యోమగామి కల్పన చావ్లాను కోల్పోయిన విషాద సంఘటన మరోసారి పునరావృతమయ్యేదని నాసా అంచనా వేసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఊహించని విధంగా
కొన్ని రోజుల మిషన్ నెలల పాటు కొనసాగడంతో అక్కడ ఆస్ట్రోనాట్లు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కువ కాలం అక్కడ ఉండటం వల్ల వారు మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి లోనే అవకాశం ఉంది. వీరి కోసం అదనపు దుస్తులు, ఆహారం, వ్యక్తిగత సంరక్షణ సామగ్రిని కార్గో స్పేస్ క్రాఫ్ట్ ద్వారా నాసా పంపించింది. ఐఎస్ఎస్లో ఉన్న సునీత విలియమ్స్కు నాసా 3 నెలలకు ఒకసారి ఆహారం పంపింది. ఇందులో తృణధాన్యాలు, పాలపొడి, పిజ్జా, రొయ్యల కాక్టైల్, వేయించిన చికెన్, టూనా ఫిష్ సహా పలు ఆహారాలు ఉన్నాయి. వాటిని వేడి చేసుకుని అయస్కాంతీయ ట్రైలర్లో తింటారు. సాధారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు చెమట మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీటిగా మార్చుతారు. వాటినే త్రాగుతారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల ప్రస్తుతం అక్కడి సిబ్బంది తమ మూత్రాన్ని స్టోర్ మాత్రమే చేస్తున్నారు. ఇలా వారి కాలకృత్యాలు ముగించుకున్నాక అధికారిక పనుల్లోకి దిగుతారు. ఐఎస్ఎస్లో నిర్వహణ, శాస్త్రీయ ప్రయోగాలు వంటి పనులు చేస్తారు. భూమిపైన మనకు రకరకాల వాసనలు వస్తుంటాయి. కానీ స్పేస్లో ఒకే ఒక వాసన ఉంటుంది. అదే మెటాలిక్ స్పేస్ స్మెల్. ఇది లోహపు వాసనలాగా, కాలిపోయిన లోహం వాసనలాగా ఉంటుందంట. కొందరు వ్యోమగాములు వెల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చే వాసనలాగా ఇది ఉంటుందని చెబుతుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఫోన్ బూత్ సైజులో ఉండే స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది. అందులోనే వారు నిద్రపోతారు. ఐఎస్ఎస్ కంపార్ట్మెంట్లు, ల్యాప్టాప్లు కూడా ఉంటాయి. ఇవి తమ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్లో ఉండడానికి ఉపయోగపడతాయి. ఫోటోలు, పుస్తకాలు వంటి వ్యక్తిగత వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఐఎస్ఎస్లో ఖాళీ ప్రదేశం ఉంటుంది. స్పేస్ స్టేషన్లో ఎక్కువ కాలం పాటు ఉండేవారు ప్రతిరోజు కనీసం 2 గంటలు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. జీరో గ్రావిటీ వల్ల ఎముకలు బలహీనపడే పరిస్థితిని అధిగమించడానికి ఎక్సర్సైజులు చేస్తారు. ప్రతిరోజు సునీత విలియమ్స్ వ్యాయామం చేయడంతో అంతరిక్షానికి వెళ్ళినప్పుడు ఎంత బరువు ఉన్నారో ఇప్పుడు కూడా అంతే బరువు ఉన్నారు. వీటికి 3 వేరువేరు యంత్రాలు ఉంటాయి. కండరాలకు ఉపయోగపడే అన్ని రకాల ఎక్సర్సైజులు చేయడానికి అడ్వాన్స్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ అనే పరికరం ఉపయోగపడుతుంది. అక్కడ ట్రెడ్మిల్ను కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్టాఫ్స్ బిగించుకుంటారు. సైకిల్ ఎర్గోమీటర్ కూడా వాడతారు. స్పేస్ స్టేషన్లో దుస్తులు ఉతికే అవకాశం ఉండదు. సాధారణంగా అక్కడ రోజువారీ దుస్తులు చాలా శుభ్రంగానే ఉంటాయి. కానీ ఎక్సర్సైజ్ సమయంలో వాడే దుస్తులు మాత్రం మురికిగా మారతాయి. కొందరు వ్యోమగాములు ఒక ప్యాంటును 3 నెలలు కంటిన్యూగా వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతరిక్షంలో సునీత విలియమ్స్ 900 గంటల పాటు పరిశోధనలు చేశారు. ఐఎస్ఎస్లో లేట్యూస్ మొక్కలపై పరిశోధన, గార్డెనింగ్, మొక్కల నీటి వ్యవస్థలో ఉండే సూక్ష్మ జీవులపై వివిధ తేమ పరిస్థితుల ప్రభావం, వ్యోమగాములకు సురక్షితమైన పోషకాలు అందించే ఆహార ఉత్పత్తి కోసం ఆమె పరిశోధనలు చేశారు. బ్యాక్టీరియా, ఈస్ట్తో కూడిన ఉత్పత్తి ప్రక్రియలను మైక్రోగ్రావిటీ ఎలా ప్రభావితం చేయనుందో పరిశోధించారు. గురుత్వాకర్షణ లేకపోవడంతో సూక్ష్మజీవుల కణాలు ఎలా అభివృద్ధి చెందుతాయన్న దానిపై అధ్యయనం చేయగా దీని ద్వారా అంతరిక్షంలో ఆహారం, మందుల తయారీకి సూక్ష్మజీవుల వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది సక్సెస్ అయితే భూమి నుంచి సామగ్రి, ఇతర పరికరాల ఖర్చులు తగ్గించుకోవచ్చు. అలాగే పోషకాలు, విటమిన్లు తగ్గకుండా ఏం చేయాలన్న దానిపైన పరిశోధనలు చేశారు. ఈ 9 నెలల పాటు రోజు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను సునీత విలియమ్స్ బుల్విచ్మోర్ చూశారు. ఐఎస్ఎస్ భూమి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి సుమారు 90 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన 24 గంటల్లో సుమారు 16 సార్లు భూమిని చుట్టేస్తుంది. అలా 16 సార్లు వ్యోమగాములకు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు కనిపిస్తాయి. సాధారణంగా వ్యోమగాములను అంతరిక్షంలోనికి పంపకముందే అంతరిక్ష కేంద్రంలో వాడే అన్ని మెడికల్ డివైజుల గురించి వారికి అవసరమైన శిక్షణ ఇస్తారు. వాటిని ఎలా వాడాలో నేర్పుతారు. సిబ్బందులు ఒకరికి 40 గంటలు పైగా శిక్షణ ఇస్తారు. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో పరిస్థితిని డీల్ చేసే బాధ్యత కూడా శిక్షణ తీసుకున్న వ్యోమగామిదే. తలనొప్పి, వెన్నునొప్పి, చర్మ సమస్యలు, డెంటల్ ఎమర్జెన్సీ వంటి సమస్యలన్నిటికీ ఆ వ్యక్తే వైద్యం చేస్తారు. అలాగే ఐఎస్ఎస్లో ఫస్ట్ ఎయిడ్ కిట్, మెడికల్ కండిషన్లపై ఒక పెద్ద పుస్తకం, డెఫిబ్రిలేటర్, గుండె వేగాన్ని సాధారణ స్థాయికి తీసుకొచ్చే ఎలక్ట్రికల్ ఛార్జ్, పోర్టబుల్ అల్ట్రాసౌండ్, కళ్ళను పరీక్షించే ఒక పరికరం, 2 లీటర్ సెలైన్ వంటి కొన్ని ఉపయోగకరమైన వైద్య పరికరాలు ఉంటాయి. వాటి ద్వారా వ్యోమగాములకు చెందిన బయోమెట్రిక్ డేటా
అల్ట్రాసౌండ్ రిజల్ట్ను నాజా సేకరిస్తుంది. వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించడానికి ఇవి సహాయపడతాయి. మరి అంతరిక్షంలో ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తే ఎలా? అది సాధ్యమవుతుందా అన్న అనుమానం కూడా రావచ్చు. దీనికోసం నాజా రోబోలను స్పేస్ సర్జన్లుగా మారుస్తుంది. గతేడాది స్పేస్ మీరా అనే ఒక చిన్న సర్జికల్ రోబో ఓ డెమోను కూడా పూర్తి చేసేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో చిక్కుకున్న సునీత విలియమ్స్ను భూమి మీదకు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడంతో నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు రంగంలోకి దిగాయి. క్రూ 10 మిషన్ను ప్రారంభించాయి. అయితే వచ్చే వారం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండవచ్చిన అంచనా వల్ల ఆలోపే తిరుగు ప్రయాణమయ్యేలా ప్లాన్ చేశారు. ఈ మిషన్లో భాగంగా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి మార్చి 14న భారత కాలమానం ప్రకారం మార్చి 15 తెల్లవారుజామున 4:33 ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. మార్చి 16 తెల్లవారుజామున క్రూ 10 మిషన్ ISSకి విజయవంతంగా చేరుకుంది. ఇందులో అమెరికాకు చెందిన అన్ మెక్క్లెయిన్ మిషన్ కమాండర్, నికోల్ అయర్స్ పైలట్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. వీరిద్దరు ఇక్కడికి రావడంతో వారి బాధ్యత ఇతర ఆస్ట్రోనట్స్ తీసుకున్నారు. వీరిని తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 ప్రారంభమైంది. అర్ధరాత్రి 12:45 క్రూ డ్రాగన్ వ్యోమనౌక ISS నుంచి విడిపోయే ప్రక్రియ స్టార్ట్ అయింది. మంగళవారం సాయంత్రం 4:45 భూమి మీదకు వీరి తిరుగు ప్రయాణం మొదలైంది. సాయంత్రం 5:11 క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూ లక్ష్యాలను దాటుకుని కిందకు వచ్చింది. సాయంత్రం 5:55 అనుకున్నట్లుగానే ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్రంలో కపుల్స్ ల్యాండ్ అయింది. బోయింగ్లో వెళ్లి స్పేస్ ఎక్స్లో తిరిగొచ్చారు. అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రెండు ఏరోస్పేస్ సంస్థల మధ్య ముందు నుంచే తీవ్రమైన పోటీ ఉంది. స్టార్ లైనర్ అనే ప్రయోగాత్మక వ్యోమనౌకను పరీక్షించేందుకు బుచ్ విల్మోర్ సునీత ISSకి వెళ్ళగా సాంకేతిక సమస్యలు వారిని తిరిగి రానియకుండా చేశాయి. ఈ ప్రయోగాన్ని చేపట్టిన బోయింగ్ సంస్థ వారిని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చే సామర్థ్యం తమకు ఉందని వాదించింది. అయినప్పటికీ వారిని తీసుకొచ్చే విషయంలో చిన్నపాటి రిస్క్ కూడా చేయకూడదని నాసా భావించింది. అందుకే ఆ పనిని స్పేస్ ఎక్స్కి అప్పగించింది. నాసా నిర్ణయంతో తమ ప్రత్యర్థి కంపెనీకి చెందిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూలో వారిని తీసుకురావడంపై బోయింగ్ కంపెనీ అసంతృప్తిగా ఉందని కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి దిగి వచ్చిన సునీత విలియమ్స్ నడవడంలో ఇబ్బంది పడవచ్చు. గాలి గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములు అంతరిక్షంలో బరువులేని తనాన్ని అనుభవిస్తారు. తేలియాడుతుండడం వల్ల పాదాలపై కాలిస్ దెబ్బతిని చర్మంపై మందపాటి భాగం కోల్పోతారు. ఎముకల్లో సాంద్రత తగ్గడం, కండరాల క్షీణతను అనుభవిస్తారు. కొత్త ఎముక కణజాలను నిర్మించే కణాలు నెమ్మదించి బలహీనంగా మారతాయి. మెదడు, ప్రసరణ వ్యవస్థ ప్రభావితమవుతాయి. వినికిడి, దృష్టిలోపాలు, సెరిబ్రల్ ఎడమ వస్తుందని నిపుణులు అంటున్నారు. రక్తం తగ్గడం వల్ల రక్తపోటు నియంత్రించడం కష్టమవుతుందని, ఫలితంగా తల తిరగడం, వికారం, మూర్ఛపోవడం వంటివి జరిగే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. రేడియేషన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయన్నారు. క్యాన్సర్, కేంద్ర నాడీ వ్యవస్థలో సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక పరిస్థితులు, సౌకర్యాలతో భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాములకు నిపుణులు చికిత్స అందిస్తారు. భూమిపైకి వచ్చిన ఈ వ్యోమగాముల బృందం ప్రస్తుతం నాసా 45 రోజుల పోస్ట్ మిషన్ పునరావాస కార్యక్రమంలో పాల్గొంటుంది. ఇది వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణం వల్ల కలిగే శారీరక ప్రభావం నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పటి వరకు సునీత విలియమ్స్ సాధించిన రికార్డ్స్. సునీత విలియమ్స్ 9 నెలలకు పైగా ISSలోనే ఉన్నారు. ఇలా అంతరిక్షంలో అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత విలియమ్స్ రికార్డ్ నెలకొల్పారు. అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా సునీత రికార్డ్ సృష్టించారు. ఆమె ఇప్పటి వరకు 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. 3 యాత్రలో కలిపి ఆమె 9 సార్లు అంతరిక్షంలో నడిచారు. 4 రకాల అంతరిక్ష నౌకలో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు. డిస్కవరీ, సోయుజ్ అంతరిక్ష నౌక, బోయింగ్ స్టార్ లైనర్,
స్పేస్ ఎక్స్ క్యూ డ్రాగన్ వ్యోమనౌకల్లో సునీత ప్రయాణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.